హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఎలిమినేషన్స్ గురించి ఉంటుంది. ఇంతకుముందు ప్రోమో వీడియో ఆల్రెడీ చేశాను. అది ఆల్రెడీ 3 లక్షల మంది చూశారు. మామూలు ప్రోమో కాదు స్వామి. రతిక, దామిని, శుభశ్రీ వీళ్ళ ముగ్గురు ఒకేసారి హౌస్లోకి అంటాను ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళల్లో ఒక్కరే ఎంట్రీ ఇవ్వబోతున్నారు యాజ్ పర్ ద లేటెస్ట్ ప్రోమో. ఆ ప్రోమోని బట్టి అయితే ఇది నేను ఇందాక ప్రోమోలో ఏదైతే చెప్పానో వాళ్ళు ముగ్గురు కలిసి ఓట్ ఫర్ మీ ఆ బోర్డు దగ్గర మా సీజన్లో పెట్టినట్టుగానే ఓట్ ఫర్ మీ పెడతారు. వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి హౌస్మేట్స్తో. హౌస్మేట్స్ ఎదురుగా ఉన్నట్టున్నారు. అది ఎడిటింగ్లో వాళ్ళ ప్రభావం చూపించారు. వాళ్ళకి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. రతిక వచ్చి నేను పలానా ప్రశాంత్, నేను అంతకుముందు బాగా లేపాను, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా మిస్టేక్స్ నాకు అర్థమయ్యాయి, బయట నుంచి చూసుకున్నాను. తర్వాత శుభు వచ్చేసరికి నా మిస్టేక్స్ నాకు తెలిసినాయి అది అని చెప్పవచ్చు. ఆ తర్వాత దామిని కూడా ఆవిడ మిస్టేక్స్ ఆవిడ తెలిసినాయి, ఇక్కడ నుంచి నేను ఫోకస్ చేస్తాను వన్ రూమ్లోనే కాకుండా అనేసి వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు హౌస్మేట్స్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అనుకుంటా, లేదంటే అక్కడే ఉంటారా, బయటకు వచ్చేస్తారు అనుకుంటా. ఎలా చేస్తారో తెలీదు, బయటకు వచ్చేస్తారులే మోస్ట్లీ. వచ్చేసి వీళ్ళందరూ ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేసుకొని ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని రీఎంట్రీ అంట. నాకు ఇక్కడ పెద్ద డౌట్ వచ్చింది, ఒకటి ఊరికే డౌట్ వచ్చింది. అది ఎలిమినేషన్ గురించి చెప్పే ముందు ఇది మాట్లాడుతుంది. ఏం డౌట్ వచ్చిందంటే ఇలా చేస్తే ఎలా ఉంటుందని డౌట్ వచ్చింది. ఇది ఉల్టా పుల్టా కాబట్టి ఓటింగ్ వేసి హౌస్మేట్ చేత వీళ్ళ ముందే ఓట్లు వేస్తారు కాబట్టి వేసి తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఎవరు తక్కువ వేశారో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆల్రెడీ వచ్చిన ముగ్గురికి అర్థమైపోద్ది కాబట్టి వాళ్ళు కూడా ఒక రీజన్ చెప్పి వేయాలంటారు. వేసి ఎవరో ఒకరిని హైయెస్ట్ ఓట్లు వచ్చాయని తీసుకుని పోతారు. ఇక్కడ హైయెస్ట్ ఓట్లు అసలు రాకుండా ఉండి చాలా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ నాతో క్లోజ్గా ఉండి హౌస్లో ఉన్నప్పుడు ఇప్పుడు వేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఏదో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి. సో ఒకరిని రీఎంట్రీ ఇచ్చి మిగతా వాళ్ళు వెళ్ళిపోమంటారు. కానీ ఇది ఉల్టా పుల్టా కాబట్టి ఊరికి ఓట్లు వేపించి ఒకరిని రీఎంట్రీ చూపించి ముగ్గురిని రీఎంట్రీ చేస్తారా, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చేస్తారా లేదు నాకు తెలియదు, చేస్తే అదిరిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు రెడీ అయ్యి వచ్చారు, ముగ్గురు తెచ్చుకుంటారు సూట్ కేసులు, ముగ్గురు ఇదే ఉంటారు. ఒక్కరినే పంపిస్తే బాగా ఉంటుంది కదా. దాంతోపాటుగా ఒక్కరినే పంపించిన వాళ్ళు పెద్ద ట్విస్టింగ్ ఏమి ఉండదు. ముగ్గురిని పంపిస్తే వాళ్ళకి ఎవరైతే రీజన్స్ చెప్పారో వాళ్ళ మధ్య ఇష్యూలు వస్తాయి, వీళ్ళ మధ్య ఇష్యూలు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఓటింగ్ చేస్తారో వాళ్ళతో పాటు క్లోజ్ అయిపోతారు పోగానే. సో మళ్ళీ బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. వీళ్ళ గురించి బయట గురించి చెప్పడం, వాళ్ళ గురించి బయట చెప్పడం, బయట ఉండే పల్స్ అంతా చెప్తూ ఉంటారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముగ్గురిని లోపలికి పంపించేస్తే. ఎందుకంటే అంతకుముందు సీజన్స్లో జరిగింది. సీజన్ 2లో ఓటింగ్ బయట జనాలతో పెట్టేశారు, అది ఓకే. వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ లోపలికి వచ్చినప్పుడు నాకు డౌట్ ఎక్కడొచ్చిందంటే ముగ్గురిని నిలబెట్టినప్పుడు ముగ్గురిని ఆల్మోస్ట్ మళ్ళీ రీఎంట్రీ లాగా తీసుకెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ నెగిటివ్ కదా, అయ్యో హౌస్మేట్స్ మళ్ళీ ఒప్పుకోలేదు ఈ అమ్మాయిని పోవడానికి, ఆడదాకా ఎందుకు పోయింది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళ బంధువులకైనా, ఎవరికైనా, వాళ్ళ ఆడియన్స్కైనా, వాళ్ళ ఫ్యాన్స్కైనా. సో నాకెందుకు ముగ్గురిని పంపిస్తే బాగుంటుంది. పంపిస్తారేమో ఆ ఛాన్స్ కూడా ఒక 10% అయినా ఉండకపోద్దా? మీకేమనిపిస్తుంది? అలా ఓట్లు వేసి ముగ్గురిని పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది లేదా? కామెంట్ చేయండి. లేదా వాళ్ళు ఓట్లు వేస్తే ఎవరికి ఎక్కువ పడి ఎవరు లోపలికి వెళ్ళొచ్చు అనేది కూడా గెస్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు నామినేషన్స్లో 7 మంది ఉంటే మెరుపు తీగలాగా హౌస్లోకి వచ్చి నైని పవని మెరుపు తీగలాగే ఉన్నారు. ఆవిడ సన్నగా అంతే మెరుపు తీగలాగా బయటికి వెళ్ళిపోయారు అనేది సోషల్ మీడియా మొత్తం కూడా ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేరా ఊడాలి, మేము అన్నీ చూసామంటారు. అది ఆవిడ నిజంగా ఎలిమినేట్ అయిందా లేదా, అసలు ఏం జరగబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏమైంది అంటే ఈ వీక్ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఆ 4 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారన్నాను. ఆ 4 మెంబర్స్ వచ్చేసరికి నైని పవని, పూజ అండ్ శోభా శెట్టి, అశ్విని. వీళ్ళు 4 డేంజర్ జోన్లో ఉన్నారు. 1-2% డిఫరెన్స్తోనే ఉన్నారు. కానీ నిన్న ప్రిన్స్ యావర్కి ఆవిడ సపోర్ట్ చేయడం కానీ జమ్మని లేచి ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. జమ్మని ఏం లేలే. ఎందుకంటే ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నాడు. ఈ సీజన్ ఉన్న బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదేంటి వాళ్ళకందరికీ నెగిటివ్ ఏంటంటే ఒక్క ఓటే ఉండడం వల్ల ఎవరు స్ప్లిట్ చేసేయరు. యావర్ ఫ్యాన్స్ ఆనందంలో ఏం చేస్తారు, యావర్ క్యాప్టెన్ అయ్యాడరా గుద్దండ్రా ఓట్లని ఆనందంలో యావర్ గుద్దుకుంటారు. ఈవిడ గుద్దుకోలే. ఈవిడికి గుద్దాలంటే ఓట్లు స్ప్లిట్ చేయలేరు కదా. ఎవరికి ఆనందంలో ఎవరికి వేశారు, అక్కడ నెగిటివ్ అయింది ఆవిడకి. దాంతోపాటుగా ఈ వీక్ మొత్తం మీద చూసుకుంటే మనకి పూజామూర్తి చూసుకుందాం. ఒక సీరియల్లో బీభత్సమైన పాపులర్ ఆవిడ. దట్టు ఆవిడది ఏవీతో ఎంట్రీ అయ్యారు. ఏవీతో ఎంట్రీ అవ్వడం వల్ల దాంట్లో ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ యొక్క డ్రీమ్ అనేది ఉంది. మన తెలుగు వాళ్ళు ఎమోషన్కి ఆ ఇదికి కనెక్ట్ అయిపోతారు. దట్టు ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి, అది సూపర్ హిట్ సీరియల్, అది వేరే ఛానల్లో వచ్చే సీరియల్ కాబట్టి వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. కనీసం కొన్ని వారాలు వేసే అవకాశం ఉంది. దట్టు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అలా ఫాదర్ విషయం అనేది తెలిసింది కాబట్టి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈవిడిది కంటెంట్ ఉంది. నైని పావనితో కంపేర్ చేస్తే ఈవిడ కంటెంట్ ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే అశ్వినితో గొడవ ఉంది, శోభాతో గొడవ ఉంది, గేమ్లో నిన్న బాగానే ఆడింది, ప్లస్
స్టేజ్ మీద వాళ్ళ నాన్నగారి గురించి ఏవీతో మాట్లాడింది, స్టేజ్ మీద ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది, ఎమోషనల్ ఇంటరాక్షన్ ఉంది. వీటన్నిటి వల్ల ఈవిడికి కొంత ఫుటేజ్ ఎక్కువ వచ్చింది ఈ వీక్లో. మీరు గమనిస్తే ఈ వీక్లో ఈవిడికే ఎక్కువ ఫుటేజ్ వచ్చింది నైని పావని కంటే. ఒకటి రైటు. 2 అశ్విని. ఈవిడ పెట్టమోహం అన్నది, ఆ మొహం అన్నది, ఈవిడితో గొడవ వేసుకుంది, అశ్వినిది పూజాతో గొడవ వేసుకుంది, శోభాతో గొడవ వేసుకుంది. ఆ తర్వాత యావర్తో మీకు చూడలేదు లైవ్లో, యావర్తో కూడా హట్ అయ్యి యావర్తో కూడా ఇష్యూ అవుద్ది, యావర్ కూడా మాట్లాడు కొంతసేపు. తర్వాత అర్జున్తో గొడవైంది, బోలేతో గొడవైంది, ఇంకెవరితో గొడవైంది ఆవిడికి. సో హౌస్లో ఉన్న ఆల్మోస్ట్ అందరితో గొడవైంది, ఎక్సెప్ట్ ఆవిడ ఊరి కోసం వచ్చారు, ఎవరైనా తిరగాలని వచ్చారో శివాజీ గారు, యావర్, పల్లవి ప్రశాంత్ తప్ప. యావర్తో కూడా కొంచెం గొడవైంది, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు తప్ప అందరితో గొడవలేని. సో గొడవలు ఇన్ ద సెన్స్ ఫుటేజ్ వచ్చింది. అది కాక నామినేషన్ పడ్డప్పుడు ఏడ్చేసింది, గందరగోళం చేసేసరికి ఆ ఏడ్చిన ఇది వల్ల సింపతి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. దట్టు గ్లామర్ డోసు ఉంది కొంచెం. నైని పావని దగ్గర గ్లామర్ డోస్ ఉన్నప్పటికీ ఆవిడది ఈవిడిది కొంత డిఫరెన్స్ ఉంది. సో ఆ గ్లామర్ డోసు వల్ల కూడా ఆవిడకి ఓట్లు పడతా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ పక్కనే ఉంటుండడం వల్ల మీకు తెలీదు, మనము సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు చూసే బిగ్ బాస్కి, హౌస్లో ఉండి చూసే ఇంట్లలో ఉండే నార్మల్ పీపుల్కి, నార్మల్గా ఆడియన్స్కి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుందంటే, పల్లవి ప్రశాంత్ని బాగా ఇష్టపడుతున్నారు అనుకోండి, శివాజీ గారిని బాగా ఇష్టపడుతున్నారు అనుకోండి, శివాజీ గారితో అమ్మాయి బాగుంది, శివాజీ గారిని పూర్తుంది, అశ్విని బాగా ఆడలా నాకు తెలుసు, అసలు ఈ వీక్ ఆవిడ ఉన్నటికి డిజర్వ్డే కాదు ఆవిడ ఆటకి, కానీ శివాజీ గారితో బాగుంది, పల్లవి ప్రశాంత్తో బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా ఏమనుకుంటారు, అరే అమ్మాయి మన శివాజీతో ఉంది, మన పల్లవి ప్రశాంత్ ఉంది, మనం ఎవరికి వేస్తాం, అమ్మాయికి వేద్దాం 4 ఓట్లు అనేసి అమ్మాయికి వేస్తారు. అలా వేయడం వల్ల ఈవిడికి ఓట్లు పడి ఉంటాయి. వన్ సైడ్ ఆవిడ ఇంకేరే ఎజెండేలే, మిగతా వాళ్ళందరితో గొడవ, వీళ్ళు ఎదురుతోనే బాగుంది. కానీ నైని పావని అనేది ఇంకొకరితో కూడా మాట్లాడదు, శోభా శెట్టిది మాట్లాడదు. శోభా శెట్టికి ఉన్న ప్లస్ ఏంటంటే, డాక్టర్ బాబుతో ఆ సీరియల్ ఏదైతే ఉందో, ఆ దీపం సీరియల్ మామూలు సీరియల్ కాదు. అక్కడ దీపం సీరియల్, ఇక్కడ దీపులతో ఇద్దరితో ఉంటుంది. ప్లస్ సీరియల్ బ్యాచ్, సీరియల్ వాళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆవిడ ఉండాలి అనే కోరుకునే బ్యాచ్ కూడా ఉంది. అంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి అగ్రెసివ్ అయిపోయి, హైపర్ అయిపోయి, గొంతు పెద్దది చేసుకుని కళ్ళు ఉరివేసి అందరినీ వింత వింతగా మాట్లాడుతుంది కాబట్టి ఆవిడ ఉంటే కంటెంట్ ఉంటుందనే ఉద్దేశం ఉంది. దట్టు ఏ మాటకు ఆ మాట ఆవిడ ఓవర్ చేసి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది, కానీ టాస్కుల్లో 100కి 1000% వేసింది. ఎఫర్ట్స్ బీభత్సమైన ఫుల్ ఫాస్ట్ ఆవిడ. అవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దాంతోపాటుగా తేజతో ఉంటుంది. ఆవిడకి కూడా హౌస్లో అందరితో ఇష్యూలు ఉన్నాయి. ఆవిడ ఉండాలి అని కోరుకునే సీరియల్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు. దట్టు ఆవిడ కర్ణాటక, కొన్ని ఓట్స్ అక్కడి నుంచి కూడా పడుతూ ఉండొచ్చు, ఆవిడ కూడా సేవ్ అవ్వచ్చు. ప్లస్ ఓటింగ్ కూడా నిన్న కూడా ఆవిడ మరీ డేంజర్ జోన్లో ఏం లేరు, ఒక రకమైన డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇప్పుడు నైని పావని గురించి వద్దాం. ఈవిడ పరిస్థితి ఏమైందంటే, మెరుపు తీగలాగా వచ్చి మెరుపు తీగలాగా ఎలిమినేట్ అయ్యింది అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నాకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజమే అని అనిపించింది. ఆవిడ ఎలిమినేట్ అవుతున్నారు. దానికి రీజన్స్ ఏమిటంటే, అదే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టినే అందరూ చేసిన తర్వాత నేను చేయాల్సి వస్తుంది, పరిస్థితులు బాగాలేవు, ఏం చేస్తా ఆల్రెడీ చేసేసారు. అందరూ చెప్పిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నా అనాలిసిస్లో భాగంగా నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నైని పావని ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ వచ్చి, ఫుటేజ్ తక్కువ ఉంది, ఆవిడ అందరితో బాగుండాలని చూడడం, పర్టికులర్గా వీళ్ళతోనే బాగుండాలి, వీళ్ళతో ఎక్కువ హైప్ ఇవ్వాలని చూసుకోలేదు. ఆ చూసుకోనే ఉండుంటే ఈ వీక్ సేవ్ అయి ఉండేవాళ్ళు. ప్లస్ ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఆవిడ టైం లేదు. ఈ 1 వీక్లో నిన్న టాస్క్లో కనిపించింది తప్పించి, మిగతా ఎవరితో 1-2 సార్లు కనిపించింది తప్పించి పెద్దగా ఫుటేజ్ అస్సలు లేదు ఆవిడది. ప్లస్ ఆవిడ ఏవీతో కూడా రాల. వాళ్ళ నాన్నగారు కూడా రీసెంట్గా చనిపోయి ఉన్నారు. వాళ్ళ నాన్నగారి గురించి ఏవీ కానీ, ఎమోషనల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చిత్తూరు అని తెలిసినా, ఆ తిరుపతి అని తెలిసినా ఆ ఏరియాలోనే ఓటేసేవాళ్ళు. ఆ ఛాన్స్ కూడా లేకుండా జింగి డ్యాన్స్ వేసి వచ్చేసరికి ఆ ఎఫెక్ట్ కూడా లేకుండా పోయింది. ఒకటి మాత్రం నిజం, వీళ్ళ అందరిలోకి కొత్త బ్యాచ్ల్లో అర్జున్ తర్వాత ఈవిడే డిజర్వ్డ్, ఈవిడే ఎఫర్ట్స్ పెట్టింది, ఈవిడే మెరుపు తీగలాగా ఆడింది. కొంచెం బిహేవియర్ పరంగా కూడా అందరితో బాగుండింది కూడా నైని పావనియే. కానీ ఇలా మెరుపు తీగలాగా వచ్చి మెరుపు తీగలాగా పోద్దని ఎవరూ ఊహించలేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను బట్టి, ప్లస్ ఆవిడ వేరీజ్ వేసుకుంటే వీళ్ళందరూ ఫుటేజ్కి ఆవిడ ఫుటేజ్కి చూస్తే ఉండింది 1 వీక్లో అందరిని ఇంప్రెస్ చేయగలదా, ఎవరు ఓట్లు స్ప్లిట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. శివాజీ గారితో, పల్లవి ప్రశాంత్తో, అశ్విని ఉన్నదానికంటే కూడా ఈవిడ ఉండేది తక్కువైంది. ప్లస్ వాళ్ళ ఓట్లు పడినాయి, ఈవిడికి పడలేదు. దానివల్ల ఈవిడ ఎలిమినేట్ అయి ఉంటారు. దాంతోపాటుగా చెప్పాను కదా, దీంట్లో కూడా నాకు ఒక డౌట్ ఉంది, సింపుల్ డౌట్. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు చూసారా, పాత వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది రీఎంట్రీ తీసుకొస్తున్నారు. ముగ్గురిని తీసుకొచ్చి ఒకరిని పంపిస్తారా, ముగ్గురిని పంపిస్తారా, ఆ ట్విస్ట్ ఉల్టా పల్టా అని ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు కొత్త వాళ్ళలో ఈ వీక్ ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు మెరుపు తీగలాగా వచ్చిన ఆవిడ ఎంత బాగా ఆడినప్పటికీ కూడా జనాలు ఓట్లు పడలేక 1 వీక్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేక, ప్లస్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎక్కడైనా కూడా ఏముంటుందంటే ఓటింగు, డేంజర్ జోన్లో ఉన్నాము అనే వాళ్ళకి ఓట్లు వేసేదానికి ఆల్మోస్ట్ సేవ్లే, ఇప్పుడు బాగా ఆడుతుంది అనే వాళ్ళకి డేంజర్ జోన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్. ఆ తర్వాత బాగా కనెక్ట్ అవుతారు జనాలు. ఇప్పుడు అందరూ ఆల్రెడీ వేరే వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు
డేంజర్ జోన్లో ఉన్నామంటేనే కొంచెం వేయడానికి ట్రై చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా. లేదు అంటే నైని బాగా ఆడుతుంది, నైని గ్లామరస్గా ఉంది, ఆవిడకి వేసేద్దాం అనుకోని ఆవిడకి ఎందుకులే అనేసి వేరే వాళ్ళకి వేస్తారు. శివాజీ గారి దగ్గర ఉంది రతిక ప్లస్ శివాజీ గారి దగ్గర పల్లెపర్షన్ దగ్గర ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అశ్వినికి వేద్దాం అనేసి అనుకుంటారు. ఆ యాంగిల్ కూడా ఉంది. మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు కూడా ఆవిడ కోట్లు తక్కువ పడి ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా, పాత వాళ్ళలో ఎవరైతే రీఎంట్రీ ఇచ్చారో ఒకరిని, కొత్త వాళ్ళలో ఒకరిద్దరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళలో ఒకరిని నైని పవన్ ఏమన్నా రీఎంట్రీ ఏమన్నా ఇస్తారా అనే డౌట్ కూడా నాకుంది. మేబీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా లేదు కూడా చెప్పడం. ఒకవేళ ఎలిమినేట్ అయ్యి ఉండుంటే 99.99% యాజ్ పర్ ద సోషల్ మీడియా అండ్ యాజ్ పర్ మై అనాలిసిస్ పోయి ఉంటుంది. చూద్దాం, రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫెయిర్ ఎలిమినేషన్ ఆర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది కామెంట్ చేయండి. అండ్ రీఎంట్రీ ఇస్తే ఎవరు రీఎంట్రీ ఇవ్వాలా, ఆవిడ రీఎంట్రీ ఇవ్వాలా లేదా, కొత్త ముగ్గురులో ఎవరైతే పాత ముగ్గురులో ఎవరైతే రీఎంట్రీ ఇవ్వాలని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. 34 లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ ఊడాల మామ.